డబ్బు మనిషిని నడిపిస్తుంది, మనిషిని శాసిస్తుంది. డబ్బు లేకుంటే అసలు జీవితమే లేదు. డబ్బుతోనే ప్రపంచం నిండిపోయింది అనే పరిస్థితి నెలకొంది. అయితే డబ్బుల కోసం కొంతమంది మానవత్వాన్ని మర్చిపోతున్నారు. మనిషి గుణాన్ని మర్చిపోయి మృగంలా మారిపోతున్నారు. డబ్బును అవసరాల కోసం కాకుండా అంతకు మించి అన్న భావనను సృష్టించుకొని నరమేధం సృష్టిస్తున్నారు. మనుషులు బంధాలు అనే శాశ్వతం కాదన్న భావనలో డబ్బులే అన్నీ అని బతికేస్తున్నారు. బంధాలను తుంచేస్తున్నారు. అలాంటి ఘటనలు అనేకం మనకు రోజు కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా బీమా డబ్బు కోసం అతి దారుణంగా హతమార్చిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇంతకీ డబ్బు తుంచిన ఆ బంధం ఏంటి? ఎక్కడ జరిగింది ఈ ఘటన? ఈ పాపానికి ఒడిగట్టింది ఎవరు? జార్ఖండ్లో నవవధువు దారుణ హత్య. బీమా డబ్బుల కోసం భార్యను హత్య చేసిన భర్త. ఒక వ్యక్తికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఇంట్లో బీరువా నిండా డబ్బుంటే సరిపోదు, సాయం చేసే మనస్సులుండాలి. డబ్బు మీద ఉన్న మోహంతో అందరిని దూరం పెడితే అత్యవసర సమయంలో ఎవరూ సాయం చేయడానికి ముందుకు రారు. ఇలాంటి సమయంలో మనుషులు మాత్రమే సహాయం చేయగలరు. అందువల్ల డబ్బు కంటే మనుషులకు విలువ ఇవ్వాలని పెద్దలు అంటూ ఉంటారు. కానీ అందుకు విరుద్ధమైన దారిలో వెళ్తున్నారు ప్రస్తుతం జనాభా. జార్ఖండ్లోని హజారీబాగ్ జిల్లాలో డబ్బు కోసం ఓ కిరాతకుడు అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. 30 లక్షల బీమా డబ్బుల కోసం 4 నెలల క్రితం పెళ్లైన భార్యను హత్య చేశాడు. అంతేకాదు దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడానికి తీవ్ర ప్రయత్నాలు చేసి చివరికి కటకటాల పాలయ్యాడు. ముఖేష్ కుమార్ మెహతా అనే వ్యక్తి తన భార్యను హతమార్చాడు. తర్వాత రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడానికి పెద్ద ప్లానే వేశాడు. అక్టోబర్ 9న రాత్రి NH33లోని పద్మా ఇట్కోరి మార్గంలో తన భార్య శరీరాన్ని అక్కడ వేసి తాను గాయపడినట్టు నటించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు. స్థానికుల సమాచారం ప్రకారం అక్కడికి చేరుకున్న పోలీసులు మరణించిన సేవంతి కుమారిని స్పృహ కోల్పోయినట్టు నటించిన ఆమె భర్త ముఖేష్ ను ఆసుపత్రికి తరలించారు. తర్వాత భార్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపగా స్వల్ప గాయాలైన భర్తకు చికిత్స అందించారు. అయితే భార్య అంత్యక్రియల సమయంలో భర్త ముఖేష్ ప్రవర్తనపై స్థానికులకు అనుమానం వచ్చింది. స్థానికుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ముఖేష్ 30 లక్షల ప్రమాద బీమా కోసం దరఖాస్తు చేసుకున్నట్లు గుర్తించారు. దీంతో పోలీసుల అనుమానం మరింత బలపడింది. తర్వాత ముఖేష్ ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో పోలీసులు విచారణ జరిపించారు. దీంతో అసలు విషయం బయటపడింది. బీమా డబ్బుల కోసమే తాను ఈ నేరం చేసినట్లు ముఖేష్ అంగీకరించాడు. అక్టోబర్ 9న రాత్రి కడుపు నొప్పికి చికిత్స చేయిస్తానని చెప్పి భార్యను తీసుకువెళ్లి హెల్మెట్ తో కొట్టి ఆపై గొంతు నులిమి చంపినట్లు ఒప్పుకున్నాడు. హత్య తర్వాత రోడ్డు ప్రమాదంగా కనిపించేలా బైక్ కు తన శరీరానికి స్వల్ప గాయాలు చేసుకుని మృతదేహాన్ని రోడ్డుపై పడుకోబెట్టినట్లు నిందితుడు వివరించాడు. బైక్ కు గాని అతనికి గాని రోడ్డు ప్రమాదం జరిగినంత తీవ్రమైన గాయాలు లేవని గుర్తించిన పోలీసులు ముఖేష్ ను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. ప్రస్తుత కాలంలో డబ్బుంటేనే విలువ అని చాలామంది భావిస్తున్నారు. డబ్బుతోనే అన్ని వస్తాయన్న భ్రమలో బతికేస్తున్నారు. డబ్బుల కోసం భార్యలను తల్లిదండ్రులు సైతం కడుతీరుస్తున్నారు. అవసరానికి డబ్బు సంపాదించుకోవాలి, కానీ డబ్బే సర్వస్వం కాకూడదు. ఒకవేళ ఎక్కువ డబ్బున్నా గర్వం, అహంకారాన్ని వీడాలి. డబ్బు కంటే ఎక్కువ మనుషులకు విలువ ఇవ్వాలి. అప్పుడే ఆ డబ్బుకు విలువ ఉంటుంది. లేకుంటే ఎంత ధనవంతుడైనా బికారిగానే పిలువబడతాడు. తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం లభించింది. ఆయన ఆస్బయోటిక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025లో కీలక ఉపన్యాసం చేయనున్నారు. ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ హిల్లరీ మెక్గీజీ ఈ మేరకు ఆయనను ఆహ్వానించారు. దేశంలో ఈ గౌరవం పొందిన ఏకైక మంత్రి శ్రీధర్ బాబు. ఈ సదస్సు ఈ నెల 21 నుంచి 24 వరకు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరగనుంది. గత 2 నెలల్లో లైఫ్ సైన్సెస్ రంగంలో సాధించిన పురోగతిపై మంత్రి శ్రీధర్ బాబు ప్రసంగిస్తారు. అదే సమయంలో తెలంగాణలో ఈ రంగంలో ఉన్న అనుకూలతలు, అవకాశాల గురించి ఆయన్ను ప్రస్తావిస్తారు.
ఈ నెల 16న కర్నూలులో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ప్రధాని రానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. ప్రధాని మోడీ కర్నూలు పర్యటనకు రావడం అభివృద్ధికి శుభసూచకమంటున్న ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తోటి మా ప్రతినిధి మసూదన్ ఫేస్ టు ఫేస్. నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం మనం ఇదే అంశానికి ఆయన మాటలు అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? మోడీ ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు, ప్రభుత్వం నుంచి ఎలాంటి నివేదికలు ఇవ్వబోతున్నారు? అసలు ఏర్పాట్లు ప్రజల్లో ప్రభుత్వం ఎంటర్ అయింది, కార్యకర్తలు ఎంటర్ అయినారు, కాబట్టి అతి సులభంగా మంచి ప్లేస్ సెలెక్షన్. పక్కనే నేషనల్ హైవే సూరత్ చెన్నై మార్గం, ప్లస్ కర్నూలు టౌన్ పక్కన, బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళు కూడా సులభంగా ఉంది. కాబట్టి ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అతి సులభంగా కార్యక్రమం. రెండోది, మోడీ గారు రేపు 14,000 కోట్ల ప్రాజెక్టుతో పాటు శ్రీశైలం ఆధ్యాత్మిక సెంటర్ వచ్చి తర్వాత కొన్ని బనకచెర్లకు ఉపయోగపడాలనే పక్కనే గోదావరి వాటర్ బనకచెర్ల, దానికి కూడా ఒక ఉపయోగకరమైన వాతావరణం రేపు జరగబోతుంది. వెనుకబడిన రాయలసీమ జిల్లాలకు ఈ సాగునీటి ప్రాజెక్టులు ఏమన్నా నివేదించే అవకాశం ఉంది మోడీ? అసలు పూర్వోదయ స్కీమ్ ఆల్రెడీ ఉంది 5 రాష్ట్రాల్లో, పూర్వోదయ అందులో ఇంక్లూడింగ్. బనకచెర్ల అంటే 81,000 కోట్ల ప్రాజెక్టు. నిన్న గూగుల్ దాదాపు 90,000 కోట్లు మన ఏపీకి 4 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించినది కూడా టైప్ అయింది. మోడీ గారు ఉండబట్టే, డబుల్ ఇంజన్ ఉండబట్టే మరిన్ని నిధులు వస్తూనే ఉంటాయి. మా పార్టీల కలయిక పెరిగి మేము అంతరిక్ష స్థాయికి ఎదిగేది గ్యారంటీ. వైఎస్ఆర్ పార్టీ డొక్కు మాటలతో, కారు కూతలతో తరిగి అంతరించిపోయేది గ్యారంటీ. జిల్లాలో కొప్పర్తి కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందేదానికి ఉంది, రేపు ప్రారంభిస్తున్నారు. దీనిపైన కడప కొప్పర్తి అంటే ఇక్కడ ఓరొకళ్ళు 2 పంపుడు స్వరాజు ప్రాజెక్టు, 2 220 400 kV ప్రాజెక్టులు, బనకచెర్ల పక్కనే గాలేరు నగరి, అంద్రినీవా, ఎస్ఆర్బీసీ, తెలుగు గంగ, కేసీ కెనాల్ ఇక్కడ నుంచే ఈ నీళ్ళు ఆల్రెడీ కుప్పం జరిగినాయి. అసలు 421 కిలోమీటర్ అంద్రినీవా నుండి తన ఎర్రబల్ల చెరువు కూడా నీళ్ళు సప్లై ఇచ్చినాం. ఈ కూటమి ఉండబట్టే అతను తన యొక్క సొంత కాన్స్టిట్యూన్సీలో ఎర్రబల్ల చెరువుకు నీళ్ళు ఇప్పించలేని దరిద్రుడు. ఊరికి అన్ని అబద్ధాలు, అన్ని మోసాలు. అతని పోస్ట్ కావాలా, అతను మళ్ళీ తినాలా, అక్కడ ఋషికొండలో లాంటి బంగ్లాలో బతకాలా? ఈ పక్కనే ఓర్వకల్లు, దరిద్రుడు అనే దానికి ఓర్వకల్లులో ఈయన పక్కనే ఇల్లు కడతాను. ఓర్వకల్లు అంటే ఈ పక్కనే ఈ వెనకాల టిడ్కో హౌస్ కడతా అంటే ఇవ్వడు, తను మాత్రం ఇల్లు కట్టుకుంటాడు. మా దగ్గర అన్ని చోట్ల టిడ్కో హౌస్లు జరుగుతున్నాయి, అందరం చేరబోతున్నాం. ఎన్టీఆర్ హౌసింగ్ జరగబోతుంది, జలజీవన్ జరగబోతుంది, ప్లస్ అమృత స్కీమ్ జరగబోతుంది, పవర్ ప్రాజెక్టు జరుగుతున్నాయి, పంపుడు స్వరాలు జరుగుతున్నాయి, ప్లస్ రోడ్ కనెక్టివిటీ, కరెంటు కనెక్టివిటీ జరగబోతుంది. రేటు తగ్గించినాం, టారిఫ్. అద్భుతమైన స్కీము, ప్రపంచమే అద్భుతంగా పోయేటట్టుగా. అందులో మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి, మా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి. ఇద్దరి మేలు కలికతో, డబుల్ ఇంజన్ ప్రభుత్వంతో, ప్లస్ పవన్ కళ్యాణ్ కలికతో ఈ పార్టీ అంత బలపడుతుంది. అయితే డబుల్ ఇంజన్ సర్కార్ వల్లనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్తున్నారు. మోడీ ఆంధ్రప్రదేశ్కు రావడం ఒక గొప్ప వరమని కూడా చెప్తున్నారు. పారిశ్రామికంగా అటు జల ప్రాజెక్టులు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉందని చెప్పేసి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పరచుకున్నది ఓట్ల కోసమేనని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిపైన ఫేక్ వీడియో చూపించి బోడిగుండుకు మోకాలకు ముడి వేయాలని ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు, బ్రాందీ షాపులు వెలిశాయని మాధవ్ అన్నారు. రాష్ట్రంలో 6,000 కోట్ల మద్యంపై కుంభకోణం జరిగిందని ఆరోపించారు. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్, తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రమాణం చేస్తారు. దానికి ప్రభుత్వం లైవ్ డిటెక్టర్ పరీక్షకి సిద్ధంగా ఉందా అంటూ సవాల్ విసిరారు. ఈరోజు మీరంతా కూటమిగా ఎందుకున్నారంటే ప్రజల సంక్షేమం కోసం కాదు, కేవలం ఈ రాష్ట్రంలో బీజేపీకి ఓట్లు లేవన్న సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఓట్ల కోసం బీజేపీ ఈ రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తే సీట్లు లేవన్న సంగతి పవన్ కళ్యాణ్ తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ కూడా తెలిసిన విషయమే. వీళ్ళిద్దరు ఓట్ల కోసం, సీట్ల కోసం అయితే చంద్రబాబు నాయుడు కోట్ల కోసం. పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక లెక్క లేదు, జమ లేదు, నిన్ను కూడా ఎన్నడైనా మింగేస్తాడు, నువ్వు ఇది గుర్తుపెట్టుకోవాలని పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు ఒక ఫేక్ వీడియోను రిలీజ్ చేయించి బోడుగుండుకు మోకాలకు ముడేయాలనే ప్రయత్నం చేస్తున్నావు. ప్రతి పల్లెలో 4-5 బెల్ట్ షాపులు, బజార్కు ఒక బ్రాందీ షాపు, దేవాలయాల పక్కల, గుళ్ళ పక్కల, బల్ల పక్కల కూడా ఈ బెల్ట్ షాపులు, బ్రాందీ షాపులు. మన జోగి రమేష్ను ముద్దాయిగా చూపిస్తూ ఒక వీడియోను
రికార్డ్ చేసి పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పోలీస్ పట్ల ఎలా వ్యవహరిస్తుందో పోలీసులందరూ కూడా గమనించాలి. మన జోగి రమేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్లో వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేయి, లేకుంటే లైట్ డిటెక్టర్కి దగ్గరికి ఇద్దరం పోదాం టెస్టుకు అనే మాటను మాట్లాడినావు. రమేష్, ఇక్కడ నువ్వు పొరపాటు చేస్తున్నావు. ఆయన చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి బయటకు వచ్చి పంగనామాలు పెట్టి లైట్ డిటెక్టర్ కూడా దొరకకుండా అద్భుతంగా అబద్ధాలు చెప్పే వ్యక్తి చంద్రబాబు నాయుడు. తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా స్వయం సహాయక బృందాల మహిళలను ప్రోత్సహిస్తుంది. ఈ క్రమంలోనే నారాయణపేట జిల్లాలో మహిళా సమైక్య ఆధ్వర్యంలో ప్రారంభించిన పెట్రోల్ బంక్ 6 నెలల్లోనే 13.82 లక్షల లాభం ఆర్జించింది. ఈ పాజిటివ్ విజయంతో సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయాలని, అందుకు తగిన భూములను గుర్తించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అప్పుడే మాకు గతంలో ఉన్న కలెక్టర్ సారు మా జిల్లా సమితి ఈసీ మీటింగ్కి పిలవడం జరిగింది. అయితే మీ సంఘాలలో లోన్లు తీసుకోవడం ఇవ్వడం తప్ప మీరు ఏమైనా బిజినెస్ చేస్తున్నారా, మీకు ఏమైనా ఉపాధి కలుగుతుందా అని అడిగారు సార్. అయితే గ్రామ సంఘాలు అయితే వరి కొనుగోలు పెడుతున్నాం సార్, మండల సమితిలో సిఎస్సి సెంటర్లను పెట్టుకున్నామని అన్నాం. అయితే మరి జిల్లా సమితికి ఏ ఆదాయం లేదా అమ్మా అని అడిగారు. మేము ఇక్కడ ఉన్న మా డిఆర్డీ ఆఫీస్ పక్కనే ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది 6 గుంటలు. సార్కి చెప్పగానే ఇమ్మీడియట్గా మాకు డిఆర్డీ ఆఫీస్ మీద రాసిచ్చారు 6 గుంటలు. రాసి బీపీసీఎల్ కంపెనీ వాళ్ళతో మాట్లాడగానే సార్ ఇక్కడ నుండి బదిలీ అయిపోయింది. మా ఆశ ఇంతటితో నిరాశ అవుతుందేమో చాలా దిగులు చెందాము. కానీ ఇప్పుడున్న ప్రస్తుతం కలెక్టర్ మేడం, పట్నాయక్ గారు కానీ, ఎమ్మెల్యే మేడం గారు కానీ ఫుల్ సపోర్ట్తో మళ్ళీ మేము మేడం వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి మేడం ఇట్లా పెట్రోల్ బంక్ పెట్టుకోవాలనుకున్నాం, సార్ శాంక్షన్ చేశారు, స్థలం కూడా ఇచ్చారు, ఇంతటితో ఆగిపోయిందంటే మీరు నిరాశ చెందకండి అమ్మ, నేను ఇప్పుడే బీపీసీఎల్ వాళ్ళతో మాట్లాడి నేను ముందుకు చేస్తాను అన్నారు. బీపీసీఎల్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి 1,10,00,000 కంపెనీ పెట్టింది. దీనికి జిల్లా సమితి నుండి ఒక 35 లక్షలు పెట్టడం జరిగింది. అప్పుడే మాకు గతంలో ఉన్న కలెక్టర్ సారు మా జిల్లా సమితి ఈసీ మీటింగ్కి పిలవడం. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం చాకిరేవుల గ్రామంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా గ్రామస్తులతోటి కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలు సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. తానేటి సమస్యలపైన కలెక్టర్కు తెలుపగా తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్. అనంతరం గ్రామంలోని స్కూల్ భవనంలో బస చేశారు. ఇవాళ ఈ చాకిరావిల అనే ఒక గ్రామంలో వీరవరం గ్రామ పంచాయతీలో నేను పిఓ గారు, సబ్ కలెక్టర్ గారు ముగ్గురు కూడా ఇక్కడ ఒక పల్లె నిద్ర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అడ్డదిగల మండలంలో ఇక్కడ ఉంటున్న గ్రామ ప్రజలు, చుట్టూ ఉంటున్న ఒక 4 డిఫరెంట్ గ్రామ ప్రజలతో దాదాపుగా ఒక గంట కంటే పైన టైం వాళ్ళతో చర్చించడం జరిగింది. వాళ్ళ గ్రామాల్లో ఉంటున్న గొప్ప విషయాలు ఏంటి, వాళ్ళు ఈ రైతులు చేసిన మంచి విషయాల గురించి, ఈ వెలుగు సంస్థల్లో చేసిన మంచి విషయాల గురించి, అండ్ యువతులు ఎట్లా యాక్టివ్గా ఈ వివిధ కార్యక్రమంలో పాల్గొన్న దాని గురించి చాలా గొప్పగా చెప్పుకోవడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ స్థానిక సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు అండ్ వివిధ లీడర్స్ అందరూ కూడా ఈ విలేజ్ చుట్టూ ఉంటున్న హ్యాబిటేషన్స్ లో ఉంటున్న వివిధ సమస్యలు, ముఖ్యంగా రహదారి గురించిన సమస్యలు వాళ్ళు చెప్పుకొని వచ్చారు. అప్ టు రోలుగుండ వరకు వాళ్ళకు ఉంటున్న ఈ రహదారి అంటే పంచాయతీరాజ్ రహదారి ఉంటున్న మరమ్మతు గురించి వాళ్ళు అడగడం జరిగింది. చిత్తూరు జిల్లాలో వైరల్ అవుతున్న వీడియోపైన డీఎస్పీ సాయినిధ్ వివరణ ఇచ్చారు. గతంలో బైక్పై పడిపోయిన దినేష్ అనే వ్యక్తి మధ్య మత్తులో సాయం చేసిన వారిపైన దాడి చేశాడు. సమాచారం ఇవ్వడంతో అతనిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేస్తామని పూతలపట్టు డీఎస్పీ తెలిపారు. ఆపై అతన్ని సెక్యూర్ చేయడానికి ప్రయత్నించిన పోలీసులపైన దినేష్ వీడియో తీసి అసత్య ప్రచారం చేశాడని అన్నారు. మరుసటి రోజు సాయంత్రం కావాలని తన పాపని తీసుకొచ్చి స్టేషన్లో హల్చల్ చేశాడని, పోలీసుల ఉద్యోగాలకు ఆటంకం కలిగించినందున అతనిపైన కేసు నమోదు చేసినట్లుగా డీఎస్పీ తెలిపారు. అండ్ దొరబాబు చౌదరి, మహేష్ బాబు అనే అతను
పులిచెర్ల మండలానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి తన సొంత 2 కార్లతో చిత్తూరుకు వస్తూ అక్కడ రంగంపేట క్రాస్లో అతను వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేసి 2 వాహనాలని వాళ్ళు ఆపుకున్నారు. ఆ సమయంలో దినేష్ రామాపురం కాలనీ పూతలపట్టుకు సంబంధించిన వ్యక్తి వాళ్ళకి వెనక వైపున వస్తూ 2 వీలర్లో బాగా డ్రంకన్ కండిషన్లో ఉన్నాడు. వచ్చి రోడ్డు పైన పడిపోయినాడు. దానికి వాళ్ళు అది సంఘటన చూసి ఇమ్మీడియట్గా మానవతా దృక్పథంతో అతన్ని లేపి ఆ చుట్టుపక్కల ఉండే కొద్దిమంది పంచర్ షాపులు అందరూ కలిసి అతనికి సపరిచర్యలు చేయాలని ప్రయత్నం చేస్తే వాళ్ళని నోటికి వచ్చినట్లు దుర్బలాసులు ఆడము జరిగింది. సెక్యూర్ చేసుకొని అతను తాగి మోటార్ సైకిల్ నడిపినందువలన అతనిపైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి రిటాలియేషన్గా అతను ఒక ఫేక్ ప్రచారం నా పైన తప్పుడు కేసు పోలీసులు నమోదు చేశారని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక ప్రచారం చేస్తూ తనకు రోడ్ యాక్షన్లో జరిగే గాయాలను పోలీసులు కొట్టినారని చెప్పేసి కొంతమంది పూతలపట్టులోని నాయకుల యొక్క ప్రోద్బలంతో పోలీసులు పెట్టినారని చెప్పేసి చావాలనుకుంటే నా భార్య పిల్లతో పాటు నేను చచ్చిపోతాను, దానికి కారణం వాళ్ళే అని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక సెల్ఫ్ వీడియో తీసి వైరల్ చేయడం జరిగింది. ఈ దినేష్ చేసినటువంటి ఫేక్ ప్రచారాన్ని దయచేసి ఎవరు నమ్మొద్దని చెప్పేసి అపీల్ చేస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మహదేవ్పూర్ కేంద్రంలోని ఎడపల్లిలోని కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించిన పోలీసులు కాటరం డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో ప్రతి ఇంట్లో తనిఖీలు చేపట్టారు. వివరాలు అడిగి తెలుసుకుని అనుమానితులను వివరించారు. అనుమానిత వ్యక్తులు సంచరిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ ఆపరేషన్లో నంబర్ ప్లేట్లు లేని 3 బైకులు, 10 లీటర్ల గుడుంబా సీజ్ చేశారు పోలీసులు. నిషేధిత గంజాయి, గుడుంబా, గుట్కను ప్రోత్సహించవద్దని, సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఐటీడీఏ అవుట్సోర్సింగ్ వర్కర్ల ఆందోళన కొనసాగుతుంది. జీవో 60 ప్రకారం తమకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్లో దినసరి వేతనంపైన పనిచేస్తున్నారు. తమ వేతనాల పెంపు సాధనకే గత 3 రోజులుగా ఏటూరు నాగారం ఐటీడీఏ వద్ద బైఠాయించి ధర్నా చేస్తున్నారు. 4 రోజులుగా 3,000 మంది వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తుంటే కనీసం ప్రభుత్వం చర్చలు కూడా జరపడలేదని వాపోతున్నారు. తమతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. డీడీ జనార్దన్, ఏవో రాజ్ కుమార్ సమస్యలు ప్రభుత్వానికి నివేదిస్తామని హామీ ఇచ్చారు. రాజస్థాన్లోని సైనిక స్థావరంలో యుద్ధ విన్యాసాలు చేస్తూ గుంటూరు నగరంలోని సంగడి కుంటకు చెందిన సైనికుడు తేజ్ భరద్వాజ్ మృతి చెందారు. యుద్ధ విన్యాసాల్లో భాగంగా భరద్వాజ్ సైనిక వాహనంలో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు అదుపు తప్పి బోల్తా పడడంతో తీవ్రంగా గాయపడి కన్నుమూశారు. ఈ ఘటనతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. భరద్వాజ్ మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. కాగా భరద్వాజ్ పార్థివ దేహం రాజస్థాన్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరింది. అక్కడి నుంచి గుంటూరులోని ఆయన స్వగృహానికి తరలించారు. నేడు భరద్వాజ్ పార్థివ దేహాన్ని ప్రజలు, ప్రజాప్రతినిధులు సందర్శించిన అనంతరం అధికారిక లాంఛనాలతోటి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తిరుపతిలోని ఎస్సీ వేదిక యూనివర్సిటీ పరిసరాల్లో చిరుత సంచారం విద్యార్థులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. హాస్టల్ వద్ద చిరుతను చూసిన విద్యార్థులు సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న అధికారులు యూనివర్సిటీకి చేరుకుని చిరుత ఆనవాళ్లను గుర్తించారు. చిరుతను బంధించడం కోసం 4 బోన్లను ఏర్పాటు చేశారు. అలాగే రాత్రివేళ చిరుత సంచరిస్తుందని విద్యార్థులు, యూనివర్సిటీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో గత కొద్ది రోజులుగా చిరుత సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. గత 3 రోజులుగా ఈ యొక్క చిరుతపులి సంచరించడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ యొక్క యూనివర్సిటీలో రాత్రి వేళలో విద్యార్థులు కానీ, అలాగే ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ, అలాగే టీచింగ్, నాన్ టీచింగ్
ఉద్యోగస్తులు కానీ సంచరించకుండా ఉండేటట్లు ఒక యూనివర్సిటీ ప్రాంగణంలో ఒక ఫ్లెక్సీలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే చిరుతపులి సంచారం ఎక్కువగా ఉంది, రాత్రి వేళల్లో ఎవరు సంచరించొద్దు అని చెప్పి కూడా నిషేధం అని చెప్పి కూడా ఒక యూనివర్సిటీ యాజమాన్యము అలాగే అటవీ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే శేషాచల అటవీ ప్రాంతానికి సమీపంలో అంటే అలిపిరికి దగ్గరగా ఈ యూనివర్సిటీ సుమారు 600 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉండడం వల్లే ఈ యొక్క వన్యమృగాలు అటవీని వదిలి ఈ యొక్క జనవాసాల్లోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే సుమారు గత కొద్ది రోజులుగా ఈ యొక్క చిరుతల సంచారం ఎక్కువగా ఉంది. అంటే ఇక్కడ జంతువులను వేటాడుతూ అవి అటవీ ప్రాంతం నుంచి ఈ యొక్క యూనివర్సిటీ పరిధిలోకి రావడం, అదేవిధంగా విద్యార్థులకు కంటపడడం వారిని తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది. అదేవిధంగా యూనివర్సిటీ ప్రాంగణంలో అంటే ఎవరైతే ఈ హాస్టల్స్ అదేవిధంగా క్వార్టర్స్లో నివాసం ఉంటున్న వారు ఆ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్లే వాటి కోసం ఈ యొక్క జంతువులు రావడం, వాటిని వేటాడుతూ ఈ చిరుతపులులు రావడం కూడా సహజంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా అంటే 2 నెలల క్రితం ఎస్వి యూనివర్సిటీ పరిధిలో ఓ చిరుతపులను బంధించారు. ఆ తర్వాత అంతకుముందు ఒక 2 నెలల ముందు వేదిక్ యూనివర్సిటీలో కూడా ఒక చిరుతపుల్ని బంధించిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే చిరుతపుల సంచారం ఇక్కడ సహజమే అయినప్పటికీ వాటి వల్ల ఇక్కడ జనవాసాల్లో అంటే సంచరిస్తున్న విద్యార్థులకు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్న వారికి కూడా కొంత ఇబ్బందులకు ఎదురయ్యే పరిస్థితి ఉంది. అంటే పూర్తిగా ఈ యొక్క చిరుతపులను యొక్క అటవీ ప్రాంతం నుంచి జనవాసాల్లోకి రాకుండా ఉండేలా నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. ప్రధానంగా అంటే చిరుతపులి రావడం, వాటి కోసం ఈ యొక్క ట్రాప్ కెమెరాలు అదేవిధంగా బోన్లు ఏర్పాటు చేసి వాటిని తాత్కాలికంగా బంధించి ఆ తర్వాత వాటిని యొక్క అటవీ ప్రాంతంలో వదలడం సహజంగా మారింది. ఇటీవల బందీ అయిన 2 చిరుతపులను కూడా ఒకటి వచ్చి నల్లమల ఫారెస్ట్ అడవుల్లో వదలడం జరిగింది. ఆ తర్వాత మరొక దాన్ని ఒక మామండూరు అటవీ ప్రాంతంలో వదలడం జరిగింది. అయితే తరచూ ఈ యొక్క చిరుతపులు సంచారం ఈ యొక్క ప్రాంతంలో ఎక్కువగా ఉండడంతో ఇక్కడ ఉన్న విద్యార్థులు కానీ అదేవిధంగా హాస్టల్లో ఉద్యోగులు కానీ అదేవిధంగా వీళ్ళంతా కొంత ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అంటే తాజాగా అంటే శుక్రవారం రాత్రి శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీలో కూడా ఒక చిరుతపులి హాస్టల్ వద్ద సంచరిస్తున్న దృశ్యాలను కూడా అక్కడ ఉన్న విద్యార్థులు కూడా చిత్రీకరించడం జరిగింది. తద్వారా అంటే సోషల్ మీడియా ద్వారా కూడా ఆ యొక్క వీడియోలు కూడా వైరల్గా మారిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఆదివారం రాత్రి అంటే 2 రోజుల తర్వాత ఎస్వి యూనివర్సిటీ పరిధిలో మరో చిరుత సంచారం కలకలం రేపుతుంది. అంటే ఈ యొక్క చిరుతపులు సంచారం తరచూ ఉన్నప్పటికీ ఇక్కడ బోన్లు ఏర్పాటు చేసి అదేవిధంగా వాటి కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించడం కోసం పదుల సంఖ్యలో ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్రాప్ కెమెరాల ద్వారా నిరంతరం ఆ యొక్క కంట్రోల్ రూమ్ నుంచి వారు నిఘా ఉంచి వారి యొక్క కదలికలను తెలుసుకుంటున్నారు. తద్వారా వాటిని బంధించి ఆ తర్వాత దాన్ని అటవీ ప్రాంతంలో వదలడం శరమామూలు అవుతుంది. అంటే ఇందులో భాగంగానే అంటే శేషాచల అటవీ ప్రాంతానికి ఈ అటవీ ప్రాంతం సమీపంలో ఉండడం వల్లే తరచూ ఈ యొక్క చిరుతపులులు సంచారం ఎక్కువగా ఉన్నట్లుగా గుర్తిస్తున్నారు. అంటే ప్రధానంగా యూనివర్సిటీ ప్రాంతంలో సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు ఒంటరిగా ఎవరు తిరగద్దని చెప్పి కూడా ఈ యొక్క ప్రజలకు తెలియజేస్తూ సూచిక బోర్డులు కూడా హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే చిరుతపులి సంచారం ఎక్కువగా ఉంది కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా వ్యర్థాలను ఎక్కడంటే అక్కడ వేయడం వల్ల కుక్కలు అలాగే జింకలు పందులు రావడం వల్ల వాటిని వేటాడుతూ ఈ యొక్క చిరుతపులులు వచ్చి వాటిని వేటాడే పరిస్థితి ఉంటుంది. తద్వారా కూడా ఇక్కడున్న స్థానికులకు కానీ అదేవిధంగా విద్యార్థులకు కానీ ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అటవీ శాఖ అధికారులు ఎస్ యూనివర్సిటీ యాజమాన్యం కూడా చెప్పడం జరిగింది. ఇందుకోసం ప్రత్యేకంగా యూనివర్సిటీ పరిధిలో 4 బోన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా 10 సంఖ్యలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అంటే పూర్తిగా చిరుత దాడి నుంచి అంటే మనుషులకి ఎలాంటి అపాయం కలగకుండా ఉండేలా కూడా సూచిక బోర్డులు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో అడవి పందులు బీభత్సం సృష్టిస్తున్నాయి. నాగంపేట గ్రామానికి చెందిన దుర్గం బక్కయ్య అనే కౌలు రైతుకు సంబంధించిన 4 ఎకరాల పత్తి చెన్ను అటవీ పందులు ధ్వంసం చేశాయి. దాదాపు 4 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు బాధిత రైతు. అడవి పందుల బెడదపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన రైతులు బాధిత రైతుకు ప్రభుత్వం అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఏం లేదు, ఇరిగినాయి కానీ అడ్డం పడ్డాయి వేరు. వాస్తవానికి కోటపల్లి మండలం నాగంపేట గ్రామం నాది. ఈ రోజు నేను
4 ఎకరాల పత్తి చేను చేసుకున్నా, కౌలుకు బట్టి చేసుకున్నా. ఇవాళ 4 లక్షల రూపాయలు పెట్టి నేను చేను చేసుకుంటే అడవి పందుల వల్ల ఈరోజు నా చేనంతా నాశనం జరిగింది. మొత్తం నాశనం చేయడం జరిగింది పందులు, అడవి పందులు వచ్చి. దయచేసి ఫారెస్ట్ అధికారులే కానీ, ఎవరైనా గవర్నమెంటే కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్లే కానీ, ఇవాళ ఎవరైనా కూడా ఎంఆర్ఓ గారు కానీ ఆఫీసర్లు ఎవరైనా వచ్చి ఇవాళ నాకు ఎవరైనా న్యాయం చేయకపోతే ఇవాళ నేను మాత్రం మందాగి చావడానికి సిద్ధంగా ఉన్నా. ఈరోజు కోటపల్లి మండలంలో నాగంపేట గ్రామంలో కృష్ణపల్లి దుర్గం బక్కయ్య అనే రైతు ఇలా అతి దారుణంగా పంట చేను నష్టపోయిండు. ఎందుకనగా అడవి పందులు చాలా ఘోరంగా 4 ఎకరాల చేను చూస్తున్నాము, మొత్తం ఇరిచి కుప్పబెట్టినాయి. ఇది అతి దారుణమైన విషయం. ఇతను ఈ చేనుకు ఖర్చు ఇప్పటి వరకే 4 నుంచి 5 లక్షలు ఖర్చు పెట్టిండు. భార్య మీద ఉన్న బంగారం కూడా అమ్ముకొని పెట్టిండు. కాబట్టి వీళ్లకు ఇమ్మీడియట్లీగా ఎవరైతే ఫారెస్ట్ అధికారులు ఉన్నారో పంచనామా చేసి, తర్వాత ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ వెంటనే ఈ చేను దగ్గరకు వచ్చి పరిశీలన చేసి వీళ్ళకు తగు న్యాయం చేయాలని మేము నాగంపేట రైతులం అందరం. కాకినాడ పిఠాపురంలోని మల్లెం గ్రామంలో గ్యాస్ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 3కి గాయాలయ్యాయి. ఇంట్లో పనిచేస్తుండగా అకస్మాత్తుగా లీకే మంటలు చెలరేగాయి. దీంతో నాగేశ్వరరావు, అతని భార్య నాగలక్ష్మి సహా సోదరుడు లవరాజు తీవ్రంగా గాయపడ్డారు. చుట్టుపక్కల గమనించిన స్థానికులు వెంటనే మంటలు ఆర్పి క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో చిన్నపిల్లాడు ఏడుస్తుండటంతో ఆ బాలుడితో పాటు మరో వ్యక్తి బయటకు రావడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు.